నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం నిలకడ. మనకు అందించిన వారు వాడపల్లి పూర్ణ కామేశ్వరి గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. కఠినమైన బండరాళ్లను నీరు తన బలంతో కాదు, నిరంతర ప్రయత్నంతో పగలగొడుతుంది. కొండపై నుంచి పడే చిన్న నీటి చుక్క ఎంతో సున్నితమైనదే కావచ్చు, కానీ అవే చుక్కలు ఒకే చోట అవిరామంగా ఏళ్ల తరబడి పడుతూ ఉంటే ఎంతటి కఠినమైన బండరాయి అయినా అరిగిపోక తప్పదు. ఇక్కడ నీటికి అంతటి శక్తినిచ్చింది దాని ద్రవరూపం కాదు, దాని వెనుక ఉన్న స్థిరత్వం, నిరంతరత. జీవితంలోనైనా ఆధ్యాత్మిక సాధనలోనైనా మనం ఎంత మేధావులం లేదా బలవంతులం అనే దానికన్నా లక్ష్యం వైపు ఎంత అవిరామంగా అడుగులు వేస్తున్నామనేదే ముఖ్యం. ప్రకృతి కూడా మనకు ఇదే పాఠం నేర్పుతుంది. కొత్త లక్ష్య సాధనను ప్రారంభించినప్పుడు ఆరంభంలో అమితమైన ఉత్సాహం చూపించి ఆ తర్వాత నీరుగారిపోవడాన్ని ఆరంభశూరత్వం అంటారు. అలా ఒక్కరోజు చూపించే ఆర్భాటపు ఉత్సాహం కన్నా ప్రతిరోజు చేసే చిన్న ప్రయత్నమే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఏ రంగులో చూసినా పుట్టుకతో వచ్చిన మేధస్సు ఉన్న వారి కన్నా కష్టపడి సాధన చేసిన వారే చరిత్ర సృష్టించారు. ఒకే పని స్థిరంగా సాధన చేయడం వల్ల అది మన మనసులో ముద్రితమై ఆ రంగంలో అత్యుత్తమ నైపుణ్యం లభిస్తుంది. ప్రతిభ కేవలం తలుపులు మాత్రమే తెరుస్తుంది, కానీ నిరంతర సాధన క్రమశిక్షణలే విజయ సింహాసనంపై కూర్చోబెడతాయి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు పరమాత్మను చేరుకోవడానికి స్థిరమైన సాధన ఎంత ముఖ్యమైనదో చెబుతూ అభ్యాస యోగేన తతో మామిచ్చాప్తుం ధనుంజయ అని వివరించాడు. అంటే చంచలమైన మనసును నిశ్చలం చేయడానికి అభ్యాసమనే నిరంతర సాధన, వైరాగ్యం ఎంతో అవసరం. ఇదే విషయాన్ని పతంజలి మహర్షి తన యోగ సూత్రాలలో మరింత లోతుగా చెప్పారు. అభ్యాస వైరాగ్యాభ్యం తన్నిరోధ అనే సూత్రం ప్రకారం నిలకడలేని మనసును కేవలం అభ్యాసం, వైరాగ్యం అనే రెండు ఆయుధాల ద్వారానే నియంత్రించవచ్చు. సాధన ఎలా ఉండాలో కూడా సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితో దృఢభూమి సూత్రం స్పష్టం చేస్తుంది. ఏదైనా సాధనను ఎలాంటి అంతరాయం లేకుండా దీర్ఘకాలం పాటు పూర్తి శ్రద్ధా గౌరవాలతో చేసినప్పుడే అది ఆ పనికి దృఢమైన పునాదిగా మారుతుంది. మండకోపనిషత్తు ఒక అద్భుతమైన ఉదాహరణతో ఆధ్యాత్మిక సాధనను వివరించింది. ఇందులో ధ్యానాన్ని విల్లులా, పవిత్రమైన ఓంకారాన్ని బాణంలా, లక్ష్యాన్ని పరమాత్మలా వర్ణించారు. ఏకాగ్రత, నిరంతర ఆరాధన అనే స్థిరత్వం ఉన్నప్పుడే బాణం లాంటి మనసు నేరుగా వెళ్ళి ఆత్మ సాక్షాత్కారాన్ని సాధించగలదు. తాత్కాలికంగా వచ్చిపోయే తుఫాను కన్నా నిరంతరం ప్రవహించే నదికే కొండలను సైతం తొలిచే శక్తి ఉంటుంది. బలం కన్నా నిలకడకే పదును ఎక్కువ. కాబట్టి లక్ష్యాలు ఎంత పెద్దవైనా సరే అధైర్యపడకుండా ప్రతిరోజు ఒక్క చిన్న అడుగు వేస్తూ ముందుకు సాగినప్పుడు ఎవరైనా విజయతీరాలకు చేరడం తథ్యం. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.